ఈరోజు కందుకూరు నియోజకవర్గం తెట్టు గ్రామంలో సయ్యద్ సుభానీ సుల్తాన్ బాషాల ఆధ్వర్యంలో 15 కుటుంబాల వారు ఇండూరు నాగేశ్వరరావు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. వీరిలో వైసీపీ వార్డు మెంబరు మరియు స్కూల్ కమిటీ చైర్మన్ ఉండటం విశేషం. అనంతరం ఇండూరు నాగేశ్వరరావు మాట్లాడారు. మహబూబ్ బాషా గారిని మాజీ దర్గా ప్రెసిడెంట్ వారిని కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అలాగే యనమల బాలకృష్ణ గారిని కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అలాగే 7వ వార్డు నాయకులు కన్నేగంటి రామూర్తి గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏకశ్రీ శివ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కోట్లూరి మణి గారిని కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అలంచర్ల ప్రభాకర్ గారిని కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కోట్లూరి శ్రీనివాసులు గారిని కూడా చలంచర్ల గోపి గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి వీరందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య ఉన్నా ముందుగా వారికి ఏ ఇబ్బందులు ఉన్నా పరిష్కరించడానికి కూడా ముందుంటారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఓకేనయ్యా మల్లాద్రి. ఓకే, నీ పేరు చిన్న అమ్మా? అట్లా చూడు. ఓకేనమ్మా. ఓకే, నీ పేరు చిన్న? ఓకే, అట్లా చూడయ్యా. ఓకే, రైట్. నీ పేరు అమ్మా? సుల్తాన్ బాషా. ఓకే, ఓకేనయ్యా, రైట్. అందరం ఒకసారి ముందు దిగుదాం. ఇట్లా షేక్ సుల్తాన్ గారిని కూడా తెలుగుదేశం పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకేనయ్యా, అట్లా చూడు. రియాజ్ గారిని కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ అయ్యా. అందరూ బాగా అట్లా చూడు. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. ఓకే, అట్లా చూడు. ఓకే, ఓకేనయ్యా. షేక్ మస్తాన్ వలి గారిని కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏం పని చేస్తుంటా? ముందుకు వచ్చేదా? అందరూ కుర్చీలు ముందుకు వద్దామా? ముందుకు పరిశీలిద్దాం. మీరు అందరూ పక్కకు వస్తే వాళ్ళు వస్తారు. రండి, మీరు రండి, ముందుకు రండి. మనం వెనక్కి రండి. దాని చిన్న దాన్ని వరుసగా ముందుకు రండి. ముందు రండి. రామ్మూర్తి. అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో మా కుటుంబ సభ్యులుగా చేరినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరులారా, గత
5 సంవత్సరాల క్రితం 2019 ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాయ మాటలు చెప్పి నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా 5 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకుంటా ఉన్నాడు. ఎవరి డబ్బు అనేది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ గమనించి ఈరోజు ఈ తెట్టు గ్రామంలో వైసీపీని వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరులారా, ఈ తెట్టు గ్రామంలో మన వాళ్ళందరూ కూడా చెబుతా ఉన్నారు ఇంత మంచి కార్యక్రమం చేయడం. ఈ రోజు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు సోదరుడు శ్రీను బాబు జిలాని, వీళ్ళందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టపడతా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు మన వాళ్ళందరూ కూడా చెబుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా బీసీ కార్పొరేషన్ లేదు, ఒక ఎస్సీ కార్పొరేషన్ లేదు, ఒక మైనార్టీ కార్పొరేషన్ లేదు, ఒక కాపు కార్పొరేషన్ లేదు. గత ప్రభుత్వంలో ఈ వర్గాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆదుకుందో మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చదువుకున్న యువకులందరూ ఉన్నారు, మీరందరూ కూడా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు, మెగా డిఎస్సీ అని చెప్పాడు, మహిళలకు 45 సంవత్సరాల పెన్షన్ అని చెప్పాడు, మద్యపాన నిషేధం అని చెప్పాడు, రాజధాని కడతానని చెప్పాడు, పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పాడు. అవేమీ చేయలేదు. కానీ మనం ఎవరూ అడగకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరును తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో మాత్రం మనం ఎవరూ అడగలేదు. ఎందుకు గడిపారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పోర్టు భూములు ఏ విధంగా దోచుకోవాలి, ఇక్కడ అసైన్ ల్యాండ్లు ఏ విధంగా దోచుకోవాలి, వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉండాలంటే నెల్లూరు జిల్లా నాయకత్వంలో బ్రహ్మాండంగా దోచుకోవచ్చనే ఒక కార్యక్రమంలో భాగంగానే మనం నెల్లూరు జిల్లాలో తీసుకుపోయి కలపడం జరిగింది. ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి కాదు ఈ నెల్లూరు జిల్లాలో కలిపింది, వాళ్ళు బాగుపడడానికే ఈ నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. సోదరులారా, మీరందరూ కూడా గమనించాలి. ఒక ల్యాండ్ అక్వైజ్ చేసేటప్పుడు ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టి వాళ్ళకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సింది పోయి బెదిరియడం, బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్ళ అన్యాయాలను ముందుకు తీసుకొని వచ్చి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీని బ్లాక్ మెయిల్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల పొలాలు ఏ విధంగా తీసుకోవాలో వాళ్ళు ఆలోచిస్తానే ఉన్నారు. కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళు ఏ రేట్ అయితే ఫిక్స్ చేస్తారో అదే రేటు తీసుకోవాలని చెప్పి 2024లోకి వచ్చాం. 2022 సంవత్సరం లాస్ట్ నుంచి కూడా 22Aలో ఈ ప్రాంత భూములన్నీ కూడా చేర్చడం జరిగింది. మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం నేను అడుగుతా ఉన్నా. ఒక పేదవాడు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ భూములు అమ్ముకోవడానికి వాళ్ళకి అర్హత లేదా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఈ స్థానిక శాసనసభ్యుల గారికి తెలియదా నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ రోజుకి ఎక్కడో దొంగ కంపెనీలు పెట్టుకొని ఎవరో కడప కంపెనీలకి ఈ ప్రాంత పొలాలన్నీ కూడా దారాదత్తం చేయాలనే ఒక కార్యక్రమంలో భాగంగానే ఈ 8,000 ఎకరాలు అక్వైర్ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇక్కడ ఉండే నాయకత్వం ఉంది. ఓకే, మీరు పరిశ్రమలు పెడితే ఓకే, కానీ మీకు పరిశ్రమలు పెట్టాలన్న ఆలోచన లేదు. మీరు ఈ ప్రాంత పొలాలను ఏ విధంగా దోచుకోవాలనే ఒక ఉద్దేశమే కానీ మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వ్యాపారస్తుడు ఈ రాష్ట్రానికి రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా గమనించాలి. ఆ రోజు రాష్ట్ర రాజధాని, ఈ రోజు ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. దానికి కారణం ఎవరో ఈ జగన్మోహన్ రెడ్డి కాదా నేను అడుగుతా ఉన్నా. మీరందరూ కూడా యువకులు ఆలోచించాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎటుపోతా ఉంది, అంధకారం లేకపోతా ఉన్నాం. రాజధాని లేదు. ఈ రోజు స్వయాన ఈ రాష్ట్ర సిఎస్ఏ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాడంటే ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా సోదరులారా, సొంత చిన్నాయన చంపి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి, అది కూడా చంపింది కూడా తెలుగుదేశం పార్టీ మీద బురద తల్లి. ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే స్వయాన చిన్ననాయన్ని ఎవరు చంపారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసా, మీకు తెలియకుండా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు కూడా మళ్ళీ అబద్ధ ప్రచారాలు చేయడానికి వస్తా ఉన్నాడు. ఈ రోజు వాళ్ళ సొంత చెల్లె చెబుతా ఉంది, దాచుకున్నాడని చెప్పి మనం ఎవరూ చెప్పడం లేదు.
ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ సొంత చెల్లిలే దోచుకుంటున్నాడని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజల బాగుకు అవసరం లేదు, బడుగు బలహీన వర్గాల బాగు అవసరం లేదు. ఆయన ఒక్కడే బాగుపడితే ఈ రాష్ట్ర సంపద మొత్తం తాడేపల్లి ప్యాలెస్ పోతా ఉంది. మీరందరూ కూడా ఆలోచించాలి. పేదవాడు ఇంకా పేదవాడు అయ్యే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. మీరందరూ కూడా మనం ఇంకా 45 సంవత్సరాలు వచ్చినాయి, మీకు కూడా పెద్ద వయసు ఉంది. ఫ్యాక్టరీస్గా 4 నుంచి 5 వేలకు ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నా. అదే విధంగా ఈరోజు దొంగ సారాయి, మీరందరూ కూడా మద్యం, నాసిరకం మద్యం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అన్ని కంపెనీలకు మద్యం దొరుకుతుందా? వాళ్ళకు తయారు చేసిన కంపెనీలే ఈ రాష్ట్రంలో కొనాలి. వాళ్ళు ఏదైతే అమ్ముతారో అదే తీసుకోవాలి. ఎక్కడ కూడా క్యాష్ ఇస్తేనే తీసుకుంటారు. ఈరోజు కూరగాయల షాపు పోయినా గూగుల్ పే, ఫోన్ పే ఉంది, కానీ మద్యం షాపులకు పోతే మొత్తం క్యాషే కట్టాలి. ఎందుకు కట్టాలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సోదరులారా, మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇందాక సోదరుడు శ్రీనివాస్ చెప్పాడు, ఒక ఎస్సీ కుటుంబం, ఒక పేద మహిళ తల్లి ఎద్దల ఎంకమ్మ అంటే ఆ పేద మహిళ పొలం లాక్కొని దాన్ని జగనన్న సంస్కృతి. నేను ఇక్కడ చెబుతా ఉంటాను, మాది ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీకు మీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక దళిత మహిళ పొలమే కనిపించిందా? మీ నాయకుల పొలాలు, మీ నాయకుల దగ్గర ఎవరి దగ్గర కూడా రెవెన్యూలో అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసే నాయకులు మీకు కనపడడం లేదా? నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఈ గ్రామం నుంచే. ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన పొలాలు రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎవరు లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారో మీ అందరికి తెలియదా? ఈ గ్రామంలో నేను అడుగుతా ఉన్నా. ఏదైతే రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ మహిళను ఇబ్బంది పెట్టారో అదే రెవెన్యూ వ్యవస్థ 60 రోజుల తర్వాత మీ మీద కూడా ప్రయోగించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటున్నా అంటే పేదలను ఇబ్బంది పెట్టడం మంచి ఉద్దేశం కాదు, కానీ ఒక ఎస్సీ పేద మహిళ పొలం లాక్కొని దాన్ని కూడా జగనన్న లేవుటి ఏం చేత కాకుండా దాన్ని మట్టిదోలి ఆ పేద మహిళ కడుపు కొట్టారంటే రేపు మీ నాయకుల దగ్గర ఎవరి దగ్గర కూడా అసైన్ ల్యాండ్ లేవా, ఎస్సీ ల్యాండ్ లేవా, పట్టాలు మళ్ళీ ఎస్టీ ల్యాండ్ లేవా? మీరు చేస్తుంది ఈ గ్రామంలో ఏంది నేను ఒకసారి మీకు తెలియడం లేదా? నేను అడుగుతా ఉన్నా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటున్నామంటే మేము బ్లాక్ మెయిల్ చేయడం కాదు. ఈ గ్రామంలో ఎస్టీల భూములు లేఅవుట్ చేసి అమ్ముకున్న వ్యక్తులు ఎవరో ఈ సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ముందు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు సోదరులారా అందరూ కూడా చెప్పారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మీ అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీ సోదరులకి మైనార్టీస్ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం. విదేశీ విద్య మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ ఇతర దేశాల్లో చదివించుకోలేరు, పేదలకు కూడా విదేశీ విద్య అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం విదేశీ విద్య, అలాగే మంచి ఎడ్యుకేషన్ కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను పేదల పాట మేనమావని చెప్పి ఈ రోజు ఎక్కడన్నా ఒక విదేశీ విద్య ఉందా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? ఆ రోజు దులాన్ పథకంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ పెళ్లి కానుక 50,000 ఇస్తే నేను మేనమావనని చెప్పి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు ఎవరికన్నా ఒక్కరు వచ్చి ఒక గ్రామానికి ఒక బెనిఫిట్స్ అన్నా వచ్చారా? ఈ రోజు దానికి మళ్ళా విద్యా అర్హతలు అడ్డం పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలు అబ్బాయి అమ్మాయి ఇద్దరు 10th క్లాస్ చదివితేనే దానికి ఎలిజిబిలిటీ అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు. మీరు అందరూ కూడా ఏదైతే 2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి మోసపోయారో మరలా ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఏమైపోద్దో, అంధకారం లేకపోద్ది. ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎవరన్నా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉందా? ఒక ఎస్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ప్రయాణ వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చంపేసి కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేస్తే ఆ స్టేజ్ మళ్ళా ఆ రోజు రాజమండ్రి సబ్ జైలు నుంచి వస్తామంటే ఆ సుబ్రహ్మణ్యం ఊరేగింపుతో బయటకు వచ్చే సంస్కృతి ఈ వైసీపీ నాయకులని చెప్పి బడుగు బలహీన వర్గాల పట్ల ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి అభిప్రాయం ఉందో మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా కావేరిపట్నంలో మనోహర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఆ సోదరుడు సూసైడ్ చేసుకున్న పరిస్థితి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
సోదరులారా, మీకు ఒక చిన్న విషయం, ఈ గ్రామంలో అందరూ కూడా చెబుతా ఉన్నారు, ప్రతి పేదవాడికి కూడా పట్టాలు లేవు, హౌస్ పట్టాలు లేవు అని చెప్పి తప్పనిసరిగా 2024లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ మోచర్ల తెట్టు పంచాయతీలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక ప్రామిస్ చేస్తా ఉన్నా, తప్పనిసరిగా ప్రతి పేదవాడికి కూడా హౌస్ పట్టా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండే నాయకులకి నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఒక ఉదాహరణ సోదరులారా మీరు అందరూ కూడా చూడాలి. ఈ గ్రామం నుంచి రామాయపట్నం మనం గ్రామానికి వెళ్ళే రోడ్డు చూస్తే ఈ ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ చేస్తుందో మీ అందరికీ కూడా నడువులు పోయే పరిస్థితి. రామాయపట్నం ఒకసారి ఆ గ్రామానికి ఈ గ్రామానికి 2 సార్లు మోటార్ సైకిల్ మీద పోతే నడుములు కంపల్సరిగా సాయంత్రం టాబ్లెట్ వేసుకునే పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ నాయకులు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు, ఎన్ని డెవలప్మెంట్లు చేశారో మన వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ 2019 నుంచి 24 మధ్యలో నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు, ఇక్కడ ఉండే వైసీపీ ఎమ్మెల్యే గారిని కూడా, మీరు ఈ గ్రామానికి ఏం చేశారో ఒక్కసారి ఇక్కడ సభ పెట్టి చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉండే వైసీపీ నాయకులకి, ఇక్కడ ఉండే శాసనసభ్యుల గారికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, సోదరులారా, రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 65 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఈ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం కూడా ఖాయం. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఒక్కసారి ఆశీర్వదించండి. తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీ సోదరుడిగా ఉండి ఈ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చేదోడు వాదరుగా, ఒక సోదరుడిగా చూసుకునే బాధ్యత మీ ఇంటూరు నాయకులు తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఏదైతే సాదీ మంజిలో శంకుస్థాపన కార్యక్రమం చేశారో ఈ 5 సంవత్సరాల్లో రఫీ నూరి ఛానల్ కోసం